హైవ్యూస్ వేణు అలియాస్ వేణుస్వామి, నెక్స్ట్ వీణా శ్రీవాణి. వీళ్ళు వైసీపీలు చెప్పినట్టు ఆడుతున్నారా, లేదు వీళ్ళు చేస్తున్న దాన్ని వైసీపీలు సపోర్ట్ చేస్తున్నారా? గతంలో ఎవరైతే టీడీపీ మీద లేనిపోని వాస్తవాలతో కూడినటువంటి వార్తలు ఇచ్చున్నారో, అది యూట్యూబర్లు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, పేటీఎం బ్యాచ్గా చివరైనా సరే, ఇప్పుడు వాళ్ళంతా కూడా వీళ్ళకి సపోర్ట్గా ఉన్నారు, వేణు దంపతులకి. ఎందుకు ఏంటి అంటే, ఇక్కడ ఉన్నది ఎవరు అవతల సైడు టీవీ మూర్తి అన్నప్పుడు స్టార్టింగ్ ఈనాడు, ఆ తర్వాత ఏబిఎన్, ఆ తర్వాత వచ్చేసే మహా తర్వాత వచ్చేసే ఈ టీవీ అండ్ అమరావతికి సపోర్ట్ ఇచ్చిన అండ్ డిబేట్స్లో గట్టిగా వైసీపీ నిలదీసిన, అవునన్నా కాదన్నా ఇప్పటికీ నేను నిజమే మాట్లాడుతానంటూ, అతను నేను ఎవరి పక్షము కాదంటూ నేను జనపక్షం అంటూ గట్టిగా నిలబడ్డా. ఇదంతా చూస్తున్నప్పుడు ఈ వేణుస్వామికి సంబంధించి యోని పూజలు, తర్వాత నగ్న పూజలు, ఇంకా రకరకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమాత్రం శాస్త్రానికి సంబంధించినవి కాదు. వాటిని ఇతను క్రియేట్ చేసి జనాన్ని భయభ్రాంతులు గురి చేసి ఇది చేస్తున్నాడని చెప్పేసి అతను డిబేట్లో పెడుతున్నాడు. దానిలో వేణుకు సంబంధించిన బాధితులు వాళ్ళు వచ్చినారు, నడుస్తుంది. ఇటువంటి మూమెంట్లో ఇతను సైలెంట్గా ఉంటే అయిపోదును, లేదు అన్నప్పుడు మరి వాళ్ళ ఆవిడ ఏదైనా హట్ అయ్యి ఆ రకం చేపించారా, వాళ్ళ ఆవిడ వలన ఇతను ఇదంతా చేసిందంటే అవునని కొంతమంది అంటారు. ఎలా? ఇతను మొన్న శోభితాది నాగ చైతన్యది మరలా జాతకం చెప్పాక అంతా కూడా ఈయనంటే అసలు కారాలు మీరు దాన్ని ఏమంటారు, ఒక్కసారి జనానికి కోపంగా ఉన్నారు ఇతని మీద. నీకు అసలు ఏం సంబంధం అయ్యా, శుభం అని చెప్పేసి ఎంగేజ్మెంట్ జరిగింది, 24 గంటలు కూడా కాకముందు విడిపోతారని చెప్పేసి అన్న అర్థం ఇదంటే, దెన్ గతంలో నాగ చైతన్య సంబంధం చెప్పాక దాన్ని కంటిన్యూషన్ అన్నట్టు చెప్పింది తప్ప వేరేది కాదు, ఇక మీద టాపిక్ టచ్ చేయను అన్నాడు, అయిపోయింది అక్కడితో. బట్ అగైన్ వాళ్ళ ఆవిడతో వీడియోలు చేయించారు, మరి ఆవిడ చేసిందో తెలియట్లా. ఏమని, నేను కూడా గతంలో జర్నలిస్ట్నే, నాకు మరలా చెక్ చేసుకుంటే గతంలో ఎక్కడో ఆమె యాంకర్గా చేసినట్టు తెలిసింది. ఓకే, ఎంతో కొంత మీడియాకు పరిచయం ఉంది కాబట్టి జర్నలిస్ట్ అని చెప్పుకుంది, ఓకే ఫైన్. బట్ ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఎలా మాట్లాడేంటే తెలీదా? మొన్నటిగా మన వీడియో చేస్తూ కూడా గొంగుటలో తింటూ ఎంటుకలు ఏరుకున్నట్టు అనేది సామెత. ఈమె వచ్చేసి గొంగళ పురుగులో తింటూ వెంట్రుకలు ఏరుకున్నట్టు మా జర్నలిస్ట్ అని అనుకున్నట్టు పాండిత్యాన్ని ఇది కొత్తగా ప్రదర్శించాలని చూసింది. ఈరోజు వచ్చేసి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి కింద స్క్రిప్ట్ ఎదుట చూసి చెప్తా ఉన్నారు. అంటే ఆమె ఇగో హట్టి ఈ రకం చేసిందో, లేదు మాకు ఇంకా పబ్లిసిటీ కావాలని అలా చేసిందో, లేదు నిజంగా అంత బాధతో ఉన్నారో తెలియదు. కానీ మూర్తి అయితే ఈరోజు ఒక మాట అన్నాడు, మీరు చెప్తున్న ఆమరు ఆ అమ్మాయి ఎవరు, ఒక ఆడియో రిలీజ్ చేస్తారు కదా, అసలు వాళ్ళు ఎవరో ఏంతో తెలియట్లా, వాళ్ళు ఎవరు ఏంటో మీరే వచ్చి నిరూపించండి. ఇది కూడా టీవీ ఆఫీస్లోనే ఉంటా, మీ దగ్గర ఆధారాలు ఉంటే నా తప్పు నేను తెలిస్తే రండి, రాళ్ళతో కూడా నన్ను చంపండి. లేదు మీ తప్పుందని తేలితే, ఇప్పుడు కావాలి నాటకాలు ఆడుతున్నట్టు తేలితే జనాలు ఎవరు వాళ్ళని ఏమనొద్దు, వాళ్ళు ఆత్మహత్య చేసుకోవద్దు, సింపుల్గా వాళ్ళు రియలైజ్ అయ్యి ఇక నుంచి అన్న పద్ధతిగా సాంప్రదాయబద్ధం ఉంటే చాలన్నట్టుగా చెప్తున్నాడు. సో వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఒక 4 రకాలుగా ఇవ్వచ్చు వీడియోలు, నాకు వద్దనిపిస్తుంది. ఎందుకంటే దీనివల్ల సమాజం ఉపయోగం లేదు, కానీ ఉపయోగం ఉంది. ఇక మీదటన్నా ఎవడబడితే వాడిని సిద్ధాంతని జ్యోతిష్యుడిని పండితుడిని నమ్మొద్దు. ఎవడబడితే వాడు ఎట్టబడితే అట్ట మద్యం, మాంసం, మైథునం ఇవే పూజలో భాగాలు అంటూ, నేను బ్రాహ్మణునైనా నాకు అన్నీ తెలిసినా వీటికి వారికి సంబంధం ఉండదు, అవే ఇవే అని ఓవర్ యాక్షన్ చేసిన పిచ్చన వదిలేయండి. సో ఎట్టబడితే అట్ట ఉండి నమ్మకండి. ఈ వేణుకి సంబంధించి ఆ లావిడికి సంబంధించిన వీడియో పెట్టిందని నిన్న క్యాటలిస్ట్ ఎస్పీలో అది చూస్తున్నటువంటి ఎంతోమంది కింద కామెంట్లు పెడుతున్నారు. ఏ రకం తెలుసా, అసలు వీళ్ళు బ్రాహ్మణులు ఏంటండి అని, అసలు వీళ్ళకి ఎవరు సపోర్ట్ వస్తారండి అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడింది అబద్ధమండి అని. టీవీ మూర్తి వచ్చేసి జర్నలిస్ట్ జెన్యున్గా ఉన్నాడండి, ఇన్కేస్ అతను స్వార్థం అనుకున్నా, నిజంగా వీళ్ళు బ్లాక్మెయిల్ చేశాడు అనుకున్నా, ప్రూఫ్లు బయటపెట్టి కేసు పెట్టాలి, ఇదేంటి ఓవర్ యాక్షన్ ఏంటి మీడియా ముందుకు వచ్చి అని చెప్పేసి. ఇక ఆ జర్నలిస్ట్ ఈ జర్నలిస్ట్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వేణు అని అంటే చెప్పే కదా స్టార్టింగే, అదొక కల్ట్, ఆ వైసీపీ బ్యాచ్, జగన్ వీరామణ అదొక కల్ట్, వాళ్ళు ఏది చేసినా కరెక్ట్ అనుకునే బ్యాచ్ ఉంటారు. సో ఇప్పటికైనా మారండి, పద్ధతిగా ఉండండి. హైందవ సాంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు, పాటించేవాళ్ళు ఉంటారు. వారి బాధ అన్నది ఏదైతే ఉందో అదే ఈరోజు శాపంగా ఇక్కడ వేణుకు తగిలింది. ఇక మూర్తి వచ్చేసి ఓపెన్గా అన్నాడు, ఇప్పటికీ చెప్తున్నాడు, మేనుగా వదలను వేణు నిన్ను, ఎలా నా తప్పేంటి నువ్వు నిరూపించు, లేదా నీ తప్పైందని ఒప్పుకో. అండ్ మధ్యలో ఎవరినైతే తీసుకొచ్చున్నావు, అసలు వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఇదంతా డ్రామానా, పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు, ఇది అంతా ఎవరున్నారు నీ వెనక, నేను తేల్చాల్సిందే అంటాడు. నేను గతంలో
ఈ వాణి శ్రీవాణి వీణా శ్రీవాణి సంబంధించి నేను ఎంత పాజిటివ్గా చెప్పాను, ఇప్పటికదే పాజిటివ్గా ఉన్నా. ఆమెలో ఉన్నటువంటి కళాకారిణి వీణ మీద ఆమె వాయించే ఇది ఇప్పటికీ నేను అభిమానిని. ఆమెలో మా జర్నలిస్ట్ చాలామంది ఆమె గురించి పాజిటివ్గానే మాట్లాడారు. బట్ ఈ ఇష్యూలో వాంటెడ్గా ఆమె వల్ల వేణు వచ్చేసి రకం ముందుకు వచ్చాడా లేదా ఆమెను వేణు తీసుకుని వచ్చాడా, ఇది క్లారిటీ రావాల్సి ఉంది. ఆయన వచ్చేసి నేను ఇంటర్మ్ డైట్ ఏదో చేస్తాను దానివల్ల సన్నబడ్డని చెప్పేసి మన అమ్మ చెప్పుకున్నాడు. నాకు పబ్బులోని క్లబ్లోని చెప్పి ఆయన అతనే చెప్పుకున్నాడు. అసలు నా ఆశీర్వచనం కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు వీళ్ళు వెయిట్ చేస్తారు అతనే చెప్పుకున్నాడు. ఇన్ని చేసి ఇంత చేస్తూ వీళ్ళ దగ్గర అసలు డబ్బులే లేవు, మేము ఏదో పేదవాళ్ళను ఏదో జాతకాలు చెప్పుకుని బతికేవాళ్ళు, మా మీద ఏంటి ఏడుపు, మామూలు బ్లాక్మెయిల్ ఏంటని ఈ మంటది. అసలు మొత్తం ఒక నాటకంలా కనిపిస్తుంది, డ్రామాలా కనిపిస్తుంది. ఇటువంటి మూమెంట్లో మరలా మేము చేస్తాం అదే నిదని అంటూ ఉంటే పోలీసులు వీళ్ళ మీద కేసు పెడతారు. లేదు భయంతో అలా చెప్పాం, ఇదిగో మా దగ్గర ప్రూఫ్ అయినా సబ్మిట్ చేస్తే అందులో నిజంగా తేల్చి నిజంగా ఉంటే మూర్తి తప్పు అని తేలితే అప్పుడు అతని మీద కేసు పెడతారు. దాన్ని అతను అన్నాడు నా తప్పు నేను తేలితే నన్ను చంపేయండి అని. మీకు అర్థమవుతుంది వీడియో ఎందుకు ఇచ్చాను? ఒకరి యొక్క అహం, ఒకరి యొక్క పబ్లిసిటీ, ఒకరి కల్ట్ యొక్క వెనకాల ఉండి నడిపించడం అండ్ నీదొకటి నాదొకటి మీకు మీరే మీకు మేమంటూ కొంతమంది ఇవన్నీ కలగలిపి సమాజాన్ని ఎక్కడ డివైడ్ చేస్తూ మాట్లాడుకున్న అంశాలు మాట్లాడుకునేయకుండా ఇదిగో ఈ రకంగా తయారు చేస్తూ పోతా ఉన్నారు. సో ఫైనల్లీ సింపుల్గా నేను చెప్పేది జస్ట్ స్క్రాప్ అనుకొని టాపిక్ వదిలేసేయండి. ఈ మూర్తి అండ్ వాళ్ళకి నుంచి మరలా క్లారిటీ వచ్చాక అప్పుడు మాట్లాడు. ఎందుకంటే లావణ్య రాస్తారని అంశం కూడా ఇలాగే నేను చెప్పాను, స్టార్టింగ్ చెప్పే అది ఇంకా డ్రాగ్ అవుతుంటే వద్దురా బాబు ఎండింగ్ లేదని తెలిస్తే అప్పుడు చెప్తాను. ఇప్పుడు కూడా అదే చెప్తాను, వీళ్ళు ఏ విషయం తేల్చుకున్నాక అప్పుడు ఏదైనా ఉంటే మాట్లాడండి. ఇప్పుడైతే వాంటెడ్గా వీళ్ళు పరువు తీసుకుంటున్నట్టే ఉంది. అండ్ మూర్తి వచ్చేటప్పటికి ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్, నాకు నిజం తెలియదు నేను వదలని చెప్పి అతనంటూ ఉన్నాడు. అలా నా అతనితో పాటు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్న టీఫేర్ అతని సార్ ఏమన్నాడంటే వీళ్ళు ఎవరు పేర్లు అయితే చెప్తున్నారు అసలు ఆమెరెవరో ఎవరో తెలియదు అండ్ ఆమె మాట్లాడుతున్న అసలు ఆమె ఎవరో తెలియదు, వీళ్ళు ఎక్కడికి వచ్చి ఎవరితో మాట్లాడారు అండ్ వీళ్ళు అసలు డ్రామా ఆర్టిస్ట్లా లేదా నిజంగా అసలు బయట ఉన్నటువంటి మనుషులేనా జర్నలిస్ట్లా అండ్ జర్నలిస్టు అన్నప్పుడు ఏ రకంగా ఎక్కడ అండ్ ఎవరు కలిశారు ఎవరు ఫోన్ చేశారు, ఇదిగో నా ఫోన్ నెంబరు, సో డేటా తీయొచ్చు వీళ్ళు కంప్లైంట్ చేయండి. లేదు మీ ఫోన్కి ఆల్రెడీ ఎవరైనా ఫోన్ చేశారు మెసేజ్ పెట్టారు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, అది కూడా చెప్తున్నారు. వీళ్ళు ఓపెన్గానే అంటున్నారు మీరు నాటకాలు ఆడుతున్నారు, మీరు డ్రామాలు ఆడుతున్నారు, మీరు ఏవైతే చేస్తున్నారు గతంలో అవన్నీ కూడా బయట పెట్టేసరికి మీకు పరువు పోయేసరికి ఇంకా మీకున్నటువంటి ఆ పెచ్చ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అభిమానులు అంటూ వాళ్ళని మరలా మీ సైడ్ తిప్పుకోవటానికి సింపతి గెయిన్ చేయడానికి బరువు తగ్గానని 8 నెలలుగా బాధ పెడుతున్నానని 5 కోట్లు అని ఇవన్నీ చేస్తున్నారు. నేనుగా ఊరుకోను, ఎంతవరకైనా వస్తా. మీరు నా తప్పు నిరూపించండి, నన్ను చంపేయండి. లేదు మీరు తప్పు చేసిన ఒప్పుకోండి, జస్ట్ మిమ్మల్ని వదిలేస్తా, అది కూడా మీరు బాగుండాలి ఇక్కడి నుంచైనా, మీరుగా చనిపోకూడదు, అది నేను కోరుకుంటా చెప్పి స్మూర్తి అంటూ ఉన్నాడు. పాయింట్ అర్థమైంది కదా? ఇకనైనా ఎవరి విషయం సరే ఇదే శాసనం చెప్తే మీరు నమ్మకండి. అండ్ వాడికంటూ కొంత భజన బ్యాచ్ ఉంటే వాళ్ళు ఎదుటి గురించి భజన చేస్తుంటే అమ్మో నిజమని చెప్పేసి అనుకోకండి. అంతా కూడా ఒక రకమైనటువంటి మాయా ప్రపంచం, ఓ రకంగా అంతా కూడా ఫ్రాడ్తో ముడిపడి ఉన్నటువంటి డబ్బా బ్యాచ్ భజన బ్యాచ్.